లోపల ఇంట్లోకి సురేష్ అన్న లోపల ఇంట్లోకి నాగండి అందరూ వద్దరండి నాగండి సరిపోయేటట్టుంది అదే ముందున్నారు కదా ముందున్నారు క్రిస్మస్ పండుగ 25వ తారీఖున ఉంది కాబట్టి అందులో భాగంగా కపాట్పాలెం ఈ ప్రాంతాలంతా శానిటేషన్ కానీ ఇంకా చిన్న చిన్న ప్యాచెస్ రోడ్స్ ఉన్నాయన్నీ కూడా, ఎందుకంటే సపరం తిరిగేదానికి కావచ్చు, అలాగే లైట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఏ ఇట్లా రకమైన ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించాం. దాదాపు నవంబర్ 12వ తారీఖున మొదలు పెడితే ఈ రోజుకి కూడా ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది ఆపకుండా కూడా. అయినప్పటికీ కేవలం ఏదైతే ఎప్పుడూ రానంత వరద వల్ల ఏదైతే నదిలోకి ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసినాయో ఆ ఇల్లు తప్ప ఎక్కడ కూడా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ ఇనండేషన్ కానీ ఎక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా గంట లోపల వాటర్ అంతా కూడా ఎక్కడికెక్కడికి లాగేయటం. శానిటేషన్ కూడా అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. గతంలో 2015లో ఇప్పుడు కూడా ఇంత నెల రోజుల పాటు వర్షం కురవాల అయినా అప్పుడు కేవలం వారం 10 రోజులకు వర్షం కూడా మన్సూర్ నగర్ ఏ విధంగా మునిగిపోయింది అంతా కూడా చూసాం. కానీ ఈ సంవత్సరం భగవంతుడి దయ వల్ల ఇంత వరద వచ్చినప్పటికీ, ఇంత వర్షం దాదాపు నెల రోజుల నుంచి పడుతున్నప్పటికీ ఆ ప్రాంతం ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేకుండా ఉంది. కేవలం మనకి భగత్ సింగ్ కాలనీ కానీ జనార్దన్ రెడ్డి కాలనీ కానీ పొర్లకట్ట ఏదైతే మనకి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో దానివల్ల అవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఈ సంవత్సరం రీహాబిలిటేట్ 25వ తారీఖున వాళ్ళకి పట్టాలిచ్చి అలాగే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసి బండ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. సో వన్స్ మనకి బండి కానీ రెండు వైపులా బ్యారేజ్కి అవతల అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కూడా చేసేస్తే దేవుడి దయ వల్ల మనకి దాదాపు ఈ రోజు వచ్చిన వరదకి ఇంకా 3 వరద వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇనండేషన్ లేకుండా కూడా డిజైన్ చేయమని అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్న చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా తొందరగా కూడా పూర్తి చేసి నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఎంత వర్షం పడినా ఎంత వరద వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది భగవంతుడి దయ వల్ల వర్షంకి సిటీ లోపలైతే పెద్ద ఇనండేషన్ లేదు. సో ఆ ప్రాంతాన్ని కూడా సంబంధించి ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తాం. సో ఎక్కడికి వాటర్ని లాగింగ్ ఇప్పటికి కొంచెం ఐడెంటిఫై చేసాం కాబట్టి అది కూడా పూర్తిగా కూడా, ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు చెరువులో నుంచి కూడా బ్యాక్కి పొట్టేపాలెం కల్సులో నుంచి వాటర్ని ఇది చేసి మన పెన్నాలోకి తీసుకురావటం వల్ల కొంచెం ఇబ్బంది. అక్కడ ఒక స్లూయిస్ కూడా డ్యామేజ్ అయింది, ఆ స్లూయిస్ని కూడా చేస్తాం. అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ కానీ కార్యకర్తలు కానీ దేవుని అధికార యంత్రాంగం అంతా కూడా ఏదైతే వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసాం. సో ఇంకా కూడా ప్రభుత్వం తరపున కూడా ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమైతే తీసుకోవాల్సి వస్తుందో కార్పొరేషన్లు అన్నీ కూడా అన్నిటి కూడా మైన్యూట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి 25వ తారీఖున దాదాపు నెల్లూరు నగరానికి సంబంధించి ఇంకొక
13,000 పట్టాలు స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం. అలాగే నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి చాలామంది రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. 16,000 ఇళ్ళకి సంబంధించి 14,000 ఇల్లులు అంటే 300 చదరపడుగు, మళ్ళీ చెప్తా ఉన్నాం, 300 చదరపడుగులు 3 లక్షల రూపాయల అప్పుని పూర్తిగా మాఫీ చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ అడుగుతూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరికినే మాట్లాడుతూ ఉన్నారు. మీరు అడుగుతున్న ఇల్లుని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 3 లక్షలు అప్పు తీయమంటారా? చెప్పండి. మీ కార్యకర్తలు ఎవరైనా కానీ, లేకపోతే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగానే మాకు 3 లక్షలతో అప్పు కావాలి అనుకుంటే అలాగే విధంగా ఇస్తాం. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కావాలంటే రూపాయితో ఇస్తాం. అదేవిధంగా 365 కానీ 435 కానీ ఇంకా ఇప్పుడు కట్టాల్సిన 25,000 కానీ 50,000 కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా దాన్ని కట్టాల్సిన అవసరం లేదు. అవి కేవలం 1,800 ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 300 చెప్పినట్టుగానే 300 చదరపు అడుగులు పూర్తిగా కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అవి ఒక 14,000 ఇల్లు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 13,000 స్థలాలు అంటే దాదాపు 27,000 ఇల్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం ఒక నగర నియోజకవర్గం పరిధిలో. ₹1 కూడా బెనిఫిషియరీ మీద ఖర్చు లేకుండా ఇవ్వబోతా ఉన్నాం. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు 6 అంకణాల స్థలమే అని. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చింది ఎంత? 300 చదరపు అడుగుల ఇల్లు. 300 చదరపు అడుగుల ఇల్లు అంటే లెక్కేస్తే 4 అంకణాలు. 4 అంకణాలు. ఆ 4 అంకణాలు కూడా దేని వేశారు? 3 లక్షలు అప్పు ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6 అంకణాల స్థలం ఈరోజు ఎంత ఇది వేసుకున్నా కూడా 50,000 రూపాయలు అంకణం వేసుకున్నా కూడా దాదాపు 3 లక్షల రూపాయలు ఆస్తి ఇస్తున్నాం. 3 లక్షల ఆస్తితో పాటు ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సొంత ఆస్తిని ఈరోజు దాదాపు ఈ 12,000 ఇళ్ళకే దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దాదాపు ఇటు పక్క తీసుకుంటే ఎనమూడు దాకా పోవాల్సి వచ్చింది, ఇటు పక్క తీసుకుంటే కొండలపొడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా స్థలం లేని పక్షులు అయినా కూడా పోతా ఉన్నాం. ఇంకా ఇంకో 3,000 మంది అప్లై చేస్తున్నారు. అంటే ఇంకో 100 ఎకరాలు కావాలంటే 400 ఎకరాలు. మీరు పట్టుమని 50 ఎకరాలు జెన్కో సైట్లో ఇల్లు కట్టి ఇంకొక 50 ఎకరాలు కొని అంతే చేసి మేమేదో చేసాం చూస్తే ఆడు 100 ఎకరాలలో, అది కూడా గవర్నమెంట్ సైట్లో 100 ఎకరాలు ఏదైతే అల్లీపురంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొన్నారు కదా, ఎక్కడ ఒక ఎకర కూడా కొనకుండా మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వం తప్పకుండా ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లే దాదాపు రాష్ట్రంలో మీరు కట్టింది 2,60,000 ఇల్లు. దాంట్లో కూడా 1,50,000 ఇల్లు 300 చదరపు అడుగులు 3 లక్షల అప్పుతో ఇచ్చారు. ఈరోజు ఆ అప్పుని పూర్తిగా మాఫీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గొప్పోడా? 3 లక్షలు కట్టి 3 లక్షలు జోబులు వేసుకున్న మీరు గొప్పోళ్ళా? ఇది తేల్చాల్సిన పరిస్థితి చాలా ఉంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా 25వ తారీఖున ఇల్లు ఇస్తాం. అక్కడి నుంచి దాదాపు 8,000 ఇల్లులు నెల్లూరు నగరానికి ఫస్ట్ ఫేజ్ కింద వచ్చాయి. తర్వాత వచ్చే సంవత్సరం ఇంకొక 5,000-6,000తో కట్టి పూర్తిగా అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జై జగన్. చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు 11 నుంచి 3 గంటల దాకా.